నా పేరుతో ఆడుకోవడం మానే. అది కింద పెట్టు. సారీ తర్వాత సంపత్. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. కౌన్సిలింగ్కి వచ్చింది వాడు వాడి పెళ్ళం. మధ్యలో నన్ను నా పిల్లల్ని లాగడం ఎందుకు? ఏదో ఫ్లోలో చెప్పాను సంపత్. అదే ఫ్లోలో నేను కట్నం తీసుకున్నాను పబ్లిక్ గా చెప్పేసి అందరి ముందు నన్ను కట్నాన్ని చేస్తావు. తీసుకున్నావు కదా సంపత్. యాబా, అరే ఎక్స్పీరియన్స్ ఉంది, పెద్ద మనిషిలా ఉంటావు, చూడగానే కాలు మొక్కలు అనిపిస్తుంది అని చెప్పి కౌన్సిలింగ్ చూసుకోమని చెప్పా. ఇచ్చిపడే అని చెప్పి స్టింగ్ ఆపరేషన్ గా సారీ కాంటాక్ట్ ఇచ్చిపడేసావు. అక్కడ కెమెరా ఉందని నాకు తెలియదు సంపత్. చెప్తారు కెమెరాలు, చెవిలో పువ్వులు ఎవరు చెప్పి పెట్టరు. కరెక్ట్. బా, ఏం రైమింగ్, ఏం టైమింగ్. బ్యాంకు ఆకు బ్యాంకాక్, సారం సారం లేని సంసారం. ఆలి తాలి జేబు ఖాళీ. బా, సరస్వతి పుత్రిక ఖాకీ డ్రెస్ లో కవితలు రాస్తుంది. అసలు ఈ విడగొట్టే కాన్సెప్ట్ ఏంటి? ఆశ మీద రెస్టారెన్స్ లేకుండా వాళ్ళకి కలిసి ఉండాలని ఉండదు సంపత్. లేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వస్తారు? ఉత్తినే టైం వేస్ట్. టైం వేస్ట్ అవ్వడానికి తమరు కర్తవ్యంలో విజయశాంతి. మరి 2 స్టేట్స్ లో ఉన్న కేసులని తమరే సాల్వ్ చేస్తున్నారు కదా. ఒక్క కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా ఇచ్చావా నువ్వు నాకు? ఇస్తాను. ఉన్న ఏఎస్ఎల్ందరినీ కౌన్సిలింగ్ పంపించి నీ ఒక్కదానికే కేసు ఇస్తాను. తమ్ముడు అర్థం చేసుకో. ఎన్ని రోజులు ఉంటాను నేను ఇట్లా హెడ్ కానిస్టేబుల్ లాగా? ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు నా కింద కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు బాగా చదివి ఎస్ఐ ఎందుకయ్యో? చదవకపోతే నీలా అయిపోతాను భయపడి. అంటే నా వల్లే కదా ఇన్స్పెక్టర్ అయ్యో. కొంచెమైనా కృతజ్ఞత ఉందా నీకు సంపత్? నీ వల్ల ఇన్స్పెక్టర్ అవడం దేవుడు ఎరుగు. పొద్దున డిఎస్పీ మెసేజ్ ఏంటో తెలుసా? స్టేషన్ నడపడం రాకపోతే ఎదురుగా ఒక పాన్ షాప్ పెట్టుకుని సిగరెట్లు అమ్ముకోమంటున్నాడు. అది కూడా కరెక్టే కదా అంటావు. ఎందుకను? చెనువు. ఇంకా చెనువులు గినువులు లేవు. ఒరే సంపతు, సంపు, తమ్ముడు, నేను నీకు రాఖీ కడతాను, నువ్వు నాకు బాకీ పడతావు, ఇవేవి లేవు. ఇప్పటి నుంచి నువ్వు నన్ను పిలవాల్సింది ఓన్లీ సార్. ఎంత మారిపోయావు అవును, సంపత్. మారిపోయా. డ్యూటీకి వచ్చిన కొత్తల్లో ఎట్లా ఉండేవాడివి సంపత్? ఈ గంటకోసారి గతం తవ్వడం మానేసి నన్ను సార్ అని పిలవడం ప్రాక్టీస్ చేస్తే బెటర్. అట్లానే సార్. చాయ్ దేమంటారా సార్? బిస్కెట్ ఏమంటారా సార్? అందులో ఆశా మేరీ, కేసు ఎట్లివో నేను చూస్తా. హలో, వాయనం తీసుకొని వయ్యారం గెలిపోవడం కాదు. సీనియర్స్ దగ్గర ఏం చేయాలో నేర్చుకో వెళ్ళేటప్పుడు. ఇస్తారా సంపత్ ని త్వరలోనే తాంబూలం? నీకు బోడి బోడి. ఆశా మేరీ, ఏయ్ పిలిచారా సార్? నువ్వు పెట్టి వస్తున్నావు బయటికి. ఏసీ పని చేయట్లేదు. ఏసీ పని చేయకపోవడం